హలో ఆల్ వెల్కమ్ టు డే 64 ఆఫ్ మై 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. మార్నింగ్ అయితే ఎంప్టీ స్టమక్ మీద వార్మ్ వాటర్ తాగేసి, తర్వాత డైజెషన్ అండ్ ఫ్యాట్ బర్న్ కోసం యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ అయితే తీసుకుంటాను. యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్ మన బాడీని డిటాక్స్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే సింపుల్‌గా 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా లంచ్ విషయానికొస్తే ఈరోజు స్పెషల్‌గా నాన్ వెజ్ స్పెషల్స్ అయితే ప్రిపేర్ చేశాను. మటన్ కీమా అండ్ మటన్ పాయ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. పాయాలో కొలాజిన్ ఎక్కువ ఉంటుంది. ఇది మన జాయింట్స్‌కి అండ్ స్కిన్‌కి చాలా మంచిది. నేను వైట్ రైస్‌కి బదులుగా నానబెట్టుకున్న కీనువ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంతలోనే మా నైబర్ ఆంటీ అయితే సర్ప్రైజ్ చేశారు. రంజాన్ గదా అని మా కోసం అయితే మటన్ బిర్యానీ, చికెన్ పకోడీ, దాల్చా, గోంగూర బోటి, రైతా అండ్ కీర అన్నీ పంపించేశారు. పండుగ అంటేనే లవ్ అండ్ షేరింగ్ గదా! ఆ ఫుడ్ చూసైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరం కలిసి ఫుల్‌గా ఫుడ్ ఎంజాయ్ చేశాము. తర్వాత డైజెషన్ కోసం ఫ్రెష్‌గా బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే ఎప్పటిలాగానే వాకింగ్ చేస్తాను. కానీ నేను అసలు 10,000 స్టెప్స్‌కి ఎంత టైం పడుతుంది ఎగ్జాక్ట్‌గా అనేది ఎప్పుడు చూసుకోలేదు. టెర్రస్ మీదయితే నాకు 5,000 స్టెప్స్‌కి ఎగ్జాక్ట్‌గా 1 అవర్ అయితే పట్టింది. అంటే మనం 10,000 స్టెప్స్ చేస్తే 2 అవర్స్ పడుతుంది. ఇంకా గ్రౌండ్‌లో అయితే ఇంకా తొందరగా తక్కువ టైమే పట్టొచ్చు. కానీ టెర్రస్ మీద కాబట్టి కొంచెం నాకైతే 2 అవర్స్ పడుతుంది. ఇంకా నైట్ అయితే జీరసం వాటర్ తాగైతే డే అయితే ఫినిష్ చేశాను. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి డైలీ షార్ట్స్ అండ్ ఫుల్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా. ప్లీజ్ అవి చూసి నాకు సపోర్ట్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము.